దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. మిత్రులారా, లాస్ట్ వీడియోలో నేపాల్ రాజధాని కాఠ్మండు నగరంలో పరమపావనమైన శైవక్షేత్రం, జ్యోతిర్లింగ స్వరూపుడు శ్రీ పశుపతినాథ్ ఆలయ విశేషాలను తెలియచేశాను. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఈ వీడియోలో కాఠ్మండులో ఉన్న 51 శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీ గుహేశ్వరి మాత టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. అందరం కూడా హోటల్ దగ్గర నుండి మినీ బస్సులో బయలుదేరాము. ఈ టెంపుల్ పశుపతినాథ్ మందిరం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రైట్ సైడ్ అంతా పశుపతినాథ్ టెంపుల్ క్యారిడారు, ఆ రెడ్ మార్క్ కనబడే అంతా కూడా మనం ప్రయాణం చేస్తున్న రోడ్డు రింగ్ రోడ్డు, కాఠ్మండు రింగ్ రోడ్డు. ఈ వీడియోలో కాఠ్మండు నగరాన్ని కూడా చూద్దాం మనము. మనకు ఎదురుగా కనిపిస్తున్న రెడ్ బిల్డింగ్ గోశాల పశుపతినాథ్ ధర్మశాల. రైట్ సైడ్కి వెళ్ళాలి. చాలా బాగుందండి టౌన్లో, అద్భుతమైన ప్రాంతం అండి బాబు. మనోకామన తల్లి అంత గొప్పతల్లో ఇవ్వడానికి ఈ రోడ్లో 1 కిలోమీటర్ జర్నీ చేయాలి. డైరెక్షన్ బోర్డు కనిపిస్తుంది రైట్ సైడ్, గుహేశ్వరి టెంపుల్ రోడ్ అని. ఈ రైట్ సైడ్లో 500 మీటర్ల డ్రైవ్ తర్వాత శ్రీ గుహేశ్వరి మాత టెంపుల్ వస్తుంది. చాలా మహిమాన్వితమైన శక్తిపీఠం. ఇక్కడ కుక్కలు కూడా ఫుట్పాత్ మీద నడుస్తున్నాయి, రోడ్డు మీద నడవట్లా. క్రమశిక్షణ వాటికి కూడా కుక్కరం కొత్తగానే చెవిలో చెప్తారంట కుక్కకి, ఆ పిల్లకి. చూసారా దీక్షిత్ గారు ఏం చెప్తున్నారు? కుక్కలు కూడా మా డ్రైవర్ చెప్తున్నాడు గుహేశ్వరి టెంపుల్ వచ్చింది అని. మందిరం లోపలికి మొబైల్ తీసుకు వెళ్ళకూడదని చెప్తున్నాడు. ఓకే, రైట్ రైట్. వీళ్ళే చెప్పేస్తున్నారు. టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఈ మందిరం భాగమతి నది ఒడ్డున ఉన్నది. భాగమతి నది మీద ఒక తీగల వంతెన ఉన్నది. ఈ వంతెన దాటి అవతల వైపుకి వెళ్తే
గుహేశ్వరి మాత మందిరం. అన్ని చూ వాడు దాటేమన్నా అంతే కదా మనం చూడాలి నిన్న బాగమతి రేవది ఇదే మొన్న మొత్తాన్ని ముంచేసింది ఆత్మాన్ని గుహేశ్వరి శక్తికి. ప్రాణ ప్రవేశ ద్వారం. కొన్ని మెట్లు ఎక్కాలి మందిరం చేరుకోవటానికి. ద్వారానికి ఇరువైపులా శ్రీ వినాయకుడు కుమారస్వామి విగ్రహాలు దర్శనమిస్తాయి. ఈ గుహేశ్వరి ఆలయం నేపాల్లోని 4 శక్తిపీఠాల్లో అత్యంత ప్రాచీనమైనది, చాలా మహిమాన్వితమైన శక్తిపీఠం. తాంత్రిక ఆరాధకులకు చాలా ముఖ్యమైన క్షేత్రం. జై గుహేశ్వరి మాత. గుహేశ్వరి మాతకి జై. మందిర ప్రాంగణంలోకి ప్రవేశించగానే అద్భుత నిర్మాణ శైలి మనల్ని ఆకట్టుకుంటుంది. ఇలాంటి పంచలోహ పెద్ద పెద్ద గంటలు నేపాల్ యాత్రలో ప్రతి మందిరంలోనూ మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఈ ఆలయాన్ని సామాన్య శకం 17వ శతాబ్దంలో రాజా ప్రతాపం వల్ల పునర్నిర్మించారని శాసనం వల్ల తెలుస్తున్నది. మందిరం నేవార్ పగోడా నిర్మాణ శైలిలో ఉంటుంది. సతీదేవి శరీర అవయవాలు పడిన ప్రదేశాలు భారతదేశం, నేపాల్, టిబెట్, బర్మా, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో 51 ప్రదేశాల్లో పడి చాలా శక్తివంతమైన క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. గుహ్య అంటే రహస్య, ఈశ్వరి అంటే దేవత. గుహేశ్వరి అంటే రహస్య దేవత. ఇక్కడ అమ్మవారి రూపం మానవుల అవగాహనకు అతీతమైనది. అమ్మవారి ఆసనం అంటే వెనుక కటిభాగం పడిన ప్రదేశంగా భావిస్తారు. ఆలయం లోపల అమ్మవారు మధ్యలో వెండి బంగారం పూతతో కప్పబడిన కలశంలో అమ్మవారిని పూజిస్తారు. మందిరంలో కాలభైరవుడు, శివుడు, అమ్మవారి విగ్రహాలు ఉంటాయి. లలితా సహస్రనామాల్లో 707వ నామం గుహ్యరూపిణి అని అమ్మవారి గురించి సంబోధించబడినది. షోడశ మహామంత్రాల్లో 16వ మంత్రం నుండి అమ్మవారు ఉద్భవించారు. అస్సాంలోని కామాఖ్య అమ్మవారి దర్శనం ఎంత ప్రాముఖ్యత కలదు, కాఠ్మండూలోని గుహేశ్వరి అమ్మవారి దర్శనం కూడా అంతే ప్రాముఖ్యత కలదు. ఈ అమ్మవారి దర్శన భాగ్యం పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ కలగదు అని అంటారు. తర్వాతి వీడియోలో
కాట్మాండ్ నగరంలో ఉన్న స్వయంభూనాథ్ ఇస్కాన్ మరియు నీలకంఠ మహాదేవ్ ఆలయ విశేషాలను తెలియచేస్తాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.